ఏదో పని చేస్తున్నానన్న నేను నాకు న్యాయం చేయాలన్నా మీరు 6 నెలల నుంచి నేను కష్టపడి నా పిల్లలు పెట్టుకుని రోడ్లు పడిపోయారు నా బళ్ళని వెహికల్ సీజ్ చేశారు ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేశారు నా కాడ ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం నేను చేసిన ఎవిడెన్స్ అన్ని ఇవ్వనన్నా దీని తీయమ్మా మొత్తం ఎవిడెన్స్ అన్నీ ఇవ్వన్నా నేను చేసిన ఎవిడెన్స్ అన్నీ పురుగు ముందు ఆపోడరా బండిలో పురుగు ముందు ఆపో నాకు ఈ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను ఖచ్చితంగా బండిలో ముందు ఉంటామా వెళ్ళిపోతాము ఏందన్నా ఈ పని ఏందన్నా నేను 6 నెలల 15 రోజులు పని చేసి మూట కట్టుకొని పెట్టుకోవచ్చున్నా నా పిల్లలు మీరు రోడ్డు పడిపోయారు ఏం చెప్పి తీనమ్మా సంవత్సరాలు అయిపోయింది వస్తే వెళ్ళిపోయారు కూర్చొని మేము మా గొడవద్దు ఏమొద్దు మాకు న్యాయంగా పని చేయండి చాలు మాకు న్యాయంగా పని చేయండి గేట్ ఎందుకు వేస్తారు మీరు ఇది మొత్తం చేసింది నేను ఏందన్నా పిలిచండి వచ్చాను చూస్తాను ఎన్ని వచ్చాను పిలిచాయి ఏందన్నా నా పిల్లలు ఎగ్జామ్ రాలేదన్నా స్కూల్ నుంచి పంపించాను ఫీజు పోయేది నమస్కారం అన్న మాది వెంగముక్కపాలెం నా పేరు అజయ్ అన్న ఎస్సీ కాలనీ కొండా భాస్కర్ రెడ్డి గారికి 2022లో మేము 3 టిప్పర్లు ఒక మిషన్ పెట్టానన్న కొండా భాస్కర్ రెడ్డి గారు పెడితే మీరు వర్క్ చేయమ్మా మొత్తం పేమెంట్ నేను కడతానని ఒప్పుకున్నాడు అవసరమైతే నీకు లెటర్ కూడా రాసిస్తా అన్నాడు సరే మొత్తం వర్క్ చేశాను ఈ హైవేలో నా ఫ్లాట్ ఒకటి ఉంటే ఆ ఫ్లాట్ అమ్మేసి డీజిల్ పెట్టుబడి పెట్టి చేశాను నేను 22 లక్షలు పెట్టుబడి చేశాను నాకు ₹1 కోటి రావాల్సింటే 40 లక్షలు డబ్బులు ఇచ్చారు ఇంకా నాకు 57 లక్షల అమౌంట్ రావాలి ఆ డబ్బులు అడుగుతుంటే ఇస్తామని చెప్పి మేము ఫోన్ చేస్తుంటే నా నెంబర్ హోల్డ్లో పడేశారు 3 నెంబర్లు హోల్డ్లో పడేశారు మేము ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం భయంకరంగా ప్రతిరోజు చెప్పాలి మమ్మల్ని కలవనిట్లేదు సార్ని కలవనిట్లేదు సార్కి ఈ సంగతి తెలుసో తెలీదో నాకు తెలియదు మేము చాలాసార్లు ఫోన్ చేసాను నెంబర్ హోల్డ్లో పడేసింది చాలాసార్లు ఇక్కడికి వస్తే మమ్మల్ని కలవనీయకుండా చేస్తూ ఉన్నారు ఈ రోజు మా బాధ అర్థంగా మా బళ్ళన్నీ సీజ్ చేసేసారు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నా ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేసి ఉన్నది దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ మిమ్మల్ని కోరుకున్నది ఒకటేను దయచేసి గ్రావెల్ తోలేం కొండ నుంచి గ్రావెల్ తోలేం కొండ నుంచి గ్రావెల్ తోలేం 7 నెలలు తోలేం 7 నెలలు 15 రోజులు తోలేం ఇది మొత్తం సైట్ మొత్తం ఫిల్ చేసి నా వెహికల్స్ ఫిల్ చేసినాయి నా 3 వెహికల్స్ ఒక మిషన్ మొత్తం ఫిల్ చేసి ఉన్నాయి మొత్తం ఫిల్ చేసి అన్ని మట్టి తోలి పెట్టాము మాకు అంత అమౌంట్ ఇస్తా అన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయట్లేదు మొత్తం నా నెంబర్లు అన్ని బ్లాక్ లిస్ట్లో పడేశారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్నాం నా ఫ్యామిలీ అంతా రోడ్డున పడిపోయింది వాళ్ళకుండా మొత్తం బంగారం చెవులు మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాను నా పిల్లలు ఎగ్జామ్ కూడా రాపిల్లు ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ఇళ్ళకి పంపించేశారు స్కూల్ కాడి నుంచి మేము చాలా ఇబ్బందులు పడతాం మా బాధను అర్థం చేసి మా అమౌంట్ మాకు ఇచ్చేయమని చెప్పమని అదే రిక్వెస్ట్ కోరుకుంటా ఉన్నాం మాకు ఇంక వేరే ఉద్దేశం ఏం వద్దు మాకు ఎవరు సపోర్ట్ ఏం మేము తీసుకోలేదు మా డబ్బులు కావాలి మేము కోరుకుంటున్నాం నాకు అక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్ ప్రతి ఒక్క ప్రూఫ్లు వెహికల్తో లోడింగ్ నుంచి అన్లోడింగ్ తోసిన ప్రతి ఒక్క ట్రిప్ ప్రూఫ్ ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది ప్రతి ఒక్క ప్రూఫ్ నా కాడ ఎవిడెన్స్ ఉన్నాయి సార్ ఒరిజినల్ ఎవిడెన్స్లే ఉన్నాయి నా కాడ జిరాక్స్ కాదు బ్లాక్స్ మొత్తం ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి నా కాడ భాస్కర్ సార్తో ఒకసారి కలిసాం పర్సనల్ మా మమ్మీ గారిని వెళ్ళి కలిసాం మా అమ్మగారి మీద వెళ్ళి పర్సనల్గా కలిసి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ మా అమ్మ నేను ఇద్దరం కాళ్ళు పట్టుకుంటాం సార్ అని మా ఫాదర్ కూడా లేడు సార్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాడు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మా అమ్మగారి మొత్తం వస్తువులని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాను నేను మా అమ్మగారిని వెళ్ళి ఇద్దరం కలిసి దండం పెట్టి కాలు కూడా పట్టుకుంటాం సార్ అంటే చేస్తానమ్మా అన్నాడు ఇవాళకి ఇంత ఒడికి అడ్రస్ లేదు మాకు ఇంత ఒడికి మాకు మళ్ళీ రిటర్న్ సమాధానం లేదు సార్ మాకు దయచేసి మాకు మిమ్మల్ని వేడుకుంటున్నాం మా పేమెంట్ని కొద్దిగా రిలీజ్ చేయించారు సార్ ఇప్పుడు కూడా ఉన్నారు మేము ఇన్ని రోజుల దాకా మేము తిరుగుతూనే ఉన్నాను నేను సార్ కోసం ఈ రోజు నాకు అవకాశం కుదిరింది సార్ని కలిసి మాట్లాడాలంటే సెక్యూరిటీ గార్డు మమ్మల్ని అడ్వైజ్ చేయలేదు ఇది 2022 నుంచి సార్ ఇప్పుడు 2022 నుంచి మేము మట్టి శాండ్ మొత్తం శాండ్ తోలేను మట్టి తోలేను ప్రతి ఒక్క ఐటెం మొత్తం నేను తోలు పెట్టాను మా ఆయన పేరు ప్రకాశం మేము భార్య భర్త మాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు అయితే ఒక అమ్మాయి చచ్చిపోయాడు మమ్మల్ని ఇతనే బాధ పెడుతున్నాడు ఆయన మాకు సహాయం చేస్తే మేమిద్దరం వెళ్ళి అమ్మ కొడుకు నేను వెళ్తే అమ్మ ఇస్తానమ్మా అన్నాడు ఇప్పటికి ఇలా మా ఆయన ఉన్నప్పుడు వాసుకాడుకు బాగా పోయేవాడు బాగా వీళ్ళంతా బాగా ఉండేవాళ్ళు ఆ పరిచయం మీద నా కొడుకు తోలుకొని తోలి 4-5 బళ్ళు పెట్టి తోలి చేసి మేము ఇంత బాధపడి ఈరోజు మా కొడుకు వాళ్ళు పిల్లలు 3 హాస్టల్లో జరిపితే వాళ్ళకి ఫీజు కూడా కట్టలు ఇంతవరకు పోయి అనుకోండి పేరెంట్లో ఈ సూర్య బళ్ళ పిల్లలకి ఇంతవరకు ఫీజు కట్టలే డబ్బులు లేక వాడొక్కరు చేయాలి మేమన్నా నాకు సుఖం ఉంది మాకు ఇంట్లో పనికి పోయే వాళ్ళు ఎవరు లేరు మేము ఎట్ట బతకాల
మాకు ఏదో చెయ్యండి మీరు. పోతే ఇస్తాలే అమ్మ అంటే ఇస్తాడు కావాలి తేపకేసి అనుకున్నాం. వాళ్ళేమో అసలు రానిపోతున్నాయి మమ్మల్ని. మేమేం చెయ్యాలి? ఏం చేయమంటారు చెప్పండి. నా పేరు బేబీ. నా పేరు రమణ సార్. అజయ్ వాళ్ళ అక్కాయిని. మాలాలం సార్, మేము మాదిగోళం సార్. మేము కష్టం చేసుకుని తినేవాళ్ళమి. అక్కాయి వస్తువులు ఇండి తెచ్చిపెట్టి అది చేద్దాము, మన సారోళ్ళే కదంటే అక్క ఈయండి అని చెప్పి ఇచ్చాము. అడిగాడు, అన్నీ తీసి ఇచ్చాము. ఆఖరి ప్లాట్ కూడా తాకట్టు పెట్టి తెచ్చాడు. ఇదంతా అయిపోయాక 2-3 సార్లు వచ్చాము మేము. నన్ను కూడా తీసుకొచ్చాడు. రాక వెళ్దామని వచ్చాము. వస్తే మమ్మల్ని సెక్యూరిటీ లోనికి వెళ్ళనీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళు రానికపోతే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళనీళ్ళు మమ్మల్ని లోనికి వెళ్ళనీకపోతే 2-3 సార్లు సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అసలు మమ్మల్ని లోనకి రానిలా. సార్ వాళ్ళు మమ్మల్ని అసలు లోనకి రానిలా. మేము ఇప్పుడు 74 రోజుల నుంచి అయితే బళ్ళన్నీ తీసుకెళ్ళి చచ్చిపోతానని ఒకటే ఏడుతున్నాడు సార్. ఇంట్లో పరిస్థితి అసలు బాగలేదు. పిల్లలు మిషన్లు పెట్టి పనులు చేయించాడు. లారీలు పెట్టి 2-3 లారీలు పెట్టి కొక్కిలేర్లు పెట్టి మట్టి తోలిచ్చాడు. ఇక్కడ మట్టి, ఇసుక, కంకర అయినా తోలిచ్చింది. అబ్బాయి తోలిచ్చాడు. ఇక్కడ పిల్లల్ని ఇప్పుడు బళ్ళో కూడా చేర్చుకోవట్లేదు. ఫీజు కట్టకపోతే ఎవరు ఊరుకోరుగా. అయితే బళ్ళో నుంచి ఇంటికి పంపించారు. ఎగ్జామ్ కూడా రాయని ఇలా. మా పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. అసలు ఇంట్లో తినడానికి కూడా లేదు. బళ్ళన్నీ తీసుకెళ్ళారు. ఇప్పుడు 3 రోజుల నుంచి అయితే ఆ అబ్బాయి చచ్చిపోతానని ఒకటే ఏడుతున్నాడు, మదన పడుతున్నాడు. మేమేం చేయగలుగున్నాము? పెద్దవాళ్ళతో మేమేం చేయగలుగున్నాం? మమ్మల్ని లోనకి రానికపోతున్నాయి. ఆఖరికి ఇంటికి వెళ్తే ఇంటికి గేటుగా లోనకు రానికపోతున్నాయి. ఇంకా మేము ఎవరిని అడగాల? మా కష్టం తీర్చేది ఎవరు? తూకి కసినివ్వండి మొత్తం ఒకసారి లేకపోయినా తూకి ఒక 10 వేలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. మా బాకీలని కట్టుకుంటాం మేము. ఇప్పుడు బళ్ళన్నీ సీలేసారు. మేము ఎట్ట బతకాలా? 3 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం మేము ఎట్ట బతకాలా? మీరేం చేస్తారన్న లెక్కే కదా. సెక్యూరిటీ లోనకి పనికిపోతున్నాయి. అసలు సార్కి తెలుసో సార్ దాకా పోతుందో లేదు ఈ విషయం అర్థం కావట్లా. ఒక ఆయన అయితే అసలు మమ్మల్ని లోనకి రాయి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఏం చెయ్యాలి మా కష్టము? ఆ అమ్మాయి ఒకటే ఏడుస్తుంది. ఆ అబ్బాయి భార్య బాధపడతా ఉంది. ఆ అమ్మాయి వల్ల కావట్లేదు అసలుకి. మేమేదో ఒకటి చేసుకొని చచ్చిపోతాం, మా పిల్లలు మీరే సాకండి అని అంటున్నారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు. 50 లక్షలు రావాలి సార్. రూపాయి ఇద్దరు కదా. రావండి సార్. నా పేరు